ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం. సిట్టింగ్ సీట్ కోల్పోయినటువంటి బీఆర్ఎస్ 3 రోజులు కొనసాగినటువంటి కౌంటింగ్ ఇక ఉత్కంఠభరితంగా సాగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ 3 జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నిక హోరాహోరీగా ఇక తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కన్నా మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల కన్నా కూడా ఈ ఎన్నిక చాలా ప్రాధాన్యత చోటు చేసుకున్నది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. రైట్ ఇక హోరాహోరీగా తీన్మార్ మల్లన్న ఒక మీడియా వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి వెళ్ళి ఈ రోజు వరకు కూడా సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఏ మాట కామాట ఖచ్చితంగా మనం నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈయన ప్రత్యర్థి రాకేష్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో గట్టి పోటీ ఇచ్చిండు ఆయన కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రస్తుతానికి ఒక ఎంపీ సీట్ గెలవలేదు, అధికారంలో లేదు. అయినా కూడా పోటాపోటీగా రాకేష్ రెడ్డి తీన్మార్ మల్లన్నకి ముచ్చెమటలు పట్టించిండు అనేది మాత్రం వాస్తవం. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి రాలే. సెకండ్ ప్రాధాన్యత ఓటును తీసుకున్న ఎలిమినేషన్ ప్రక్రియ నుంచి వెళ్ళి కింద నుంచి 52 నుంచి ఒక్కొక్కరిని లేపేసుకుంటా ఎలిమినేట్ చేసుకుంటా మల్లన్నకు వచ్చిన ఓట్లు తర్వాత రాకేష్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లను కూడా ప్రధానంగా బీజేపీ క్యాండిడేట్ దాకా కూడా లెక్కేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అశోక్కి పడ్డ 30,000 తర్వాత మన గుజ్జుల ప్రేమేంద్రకి పడ్డ 40,000 లెక్కేసుకొని వస్తే కానీ అప్పుడు ఎవరికి కూడా స్పష్టమైనటువంటి మెజారిటీ లేదు. స్పష్టమైన మెజారిటీ లేకపోగా సరే దాదాపుగా ఎవరికి ఎక్కువ ఓట్లు అయితే వస్తాయో వాళ్ళని విజేతగా ప్రకటించే అవకాశం ఉన్నది. కాబట్టి తీన్మార్ మల్లన్నని విజేతగా ప్రకటించడం కూడా మనం చూసినాం. ఇక మీడియా ఛానల్ వేదికగా గత ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఏది ఏమైనా కానీ కష్టపడి ఖచ్చితంగా గెలిచినటువంటి సందర్భం కూడా మనకు కనబడతా ఉంది. ఇక ఫైనల్గా అల్టిమేట్గా రిజల్ట్ మాత్రానికి ఇది ఎట్లా జరిగిందనంటే క్రికెట్లో డక్వర్త్ లూయిస్ ఉంటుంది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో రాత్రి రిజల్ట్ను ప్రకటించేసారు. కావాల్సినటువంటి మెజారిటీ రాలే. కావాల్సినటువంటి మెజారిటీ ఎవరికి రాకపోగా ఎక్కువ ఓట్లు ఎన్నుకున్నాయి. 155,000 ఓట్లు రావాలి. ఒక క్యాండిడేట్ గెలవాలంటే 155,000 ఓట్లు రావాలి, కానీ రాలే. అటు రాకేష్ రెడ్డికి రాలేదు, తర్వాత మల్లన్నకి రాలేదు. ఎక్కడి నుంచి వెళ్ళి కింద 52 నుంచి పైన 4వ స్థానంలో ఉన్నటువంటి బీజేపీ దాకా అన్ని లెక్కేయాలి. ఇక వీళ్ళిద్దరికి వచ్చిన ఓట్లు సెకండ్ ప్రియారిటీ లెక్కేరు. వీళ్ళిద్దరిని పక్కగా పెడితే సెకండ్ ప్రియారిటీ లెక్కేస్తే ఎవరికి మెజారిటీ రాలేదు. దాదాపుగా మల్లన్నకి దాదాపుగా 135,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. రాకేష్ రెడ్డి 115,000 దగ్గర ఉండిపోయింది. కాబట్టి దాదాపుగా వాళ్ళిద్దరికి 11 నుంచి 12,000 ఓట్లు తేడా ఉన్నాయి. కాబట్టి మనకి మ్యాచ్ టై అయినప్పుడు లేకపోతే క్రికెట్ మ్యాచ్లో వర్షం పడ్డప్పుడు ఎవరి స్కోర్ను చూసి ఆ స్కోర్కి ఎన్ని ఓవర్లకి ఎన్ని వికెట్లు పడ్డాయి ఎంత స్కోర్ చూసి ఎట్లయితే అక్కడ విన్ ఇచ్చే ప్రక్రియ ఉంటుందో దానిలో భాగంగా మల్లన్నకైతే నిన్న విన్ ఇవ్వడం జరిగింది. అర్ధరాత్రి ఎన్నికల సంఘం తీన్మార్ మల్లన్న గెలిచినట్టు కూడా ప్రకటించారు. సరే ఏదేమైనా కానీ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి కష్టపడ్డాడు గెలిచిండు అనే మాట మాత్రానికి వాస్తవం. మన ఛానల్ వేదిక కూడా తీన్మార్ మల్లన్నకి మనం కూడా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. రాకేష్ రెడ్డి కూడా గట్టి పోటీ ఇచ్చిండు. 100కి 100% గట్టి పోటీ ఇచ్చిండు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం ఇచ్చే పరిస్థితి లేనే లేదు. ఎంపీ 0 అధికారంలో లేదు. అయినా కానీ ఆ వ్యక్తి కూడా అక్కడ మంచి పోటాపోటీ అయితే తీన్మార్ మల్లన్నకి ఇచ్చినట్టు మనకు ఒక వార్త కనపడుతున్నది.